హలో అండి. హాయ్ మేడం. మీ పేరు? లక్ష్మి మేడం. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? జగద్గిరి గుట్ట మేడం. జగద్గిరి గుట్ట. సో రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు. ఎస్ మేడం. ఓకే. సో ఇవాళ మీరు చేసిన లుక్ ఏంటండి? బ్రైడల్ మేకప్. బ్రైడల్ మేకప్. బ్రైడల్ మేకప్ లో చాలా మంది ఎక్కువ హెయిర్ స్టైల్స్ లో పఫ్ వేస్తూ ఉంటుంటారు. మరి మీరు ఎందుకు సైడ్ పార్టీషన్ తీశారు? ఈమె ఫేస్ రౌండ్ గా ఉంది కదా మేడం. ఇప్పుడు ఫోర్ హెడ్ చిన్నగా ఉంటే బ్యాక్ కి రోల్ చేసుకోవాలి, పెద్దగా ఉంటే సైడ్ చేసుకోవాలి. ఓకే. సో అదొక టెక్నికా? అదొక టెక్నిక్ మేడం. అవన్నీ ఇక్కడే నేర్చుకున్నారా మీరు? ఓకే. సో అందరికి పఫ్ సెట్ అవ్వదు. ఫేస్ ని బట్టి హెయిర్ స్టైల్ ఉంటది, మేకప్ ఉంటది. ఓకే. ఐస్ ని బట్టి ఐ మేకప్ ఉంటది. ఓకే. ఐస్ ని బట్టి ఐ మేకప్ సపరేట్ అన్నమాట. ఓకే. సారీ డ్రైపింగ్, హెయిర్ స్టైల్ అన్ని మీరే చేశారా? నేనే చేశాను మేడం. ఏమేమి నేర్చుకున్నారండి రమేష్ మేకప్ అకాడమీలో? సారీ డ్రైపింగ్, మేకప్, నెయిల్ ఆర్ట్. సో ఏ విధంగా అనిపించింది 30 రోజుల ఎక్స్పీరియన్స్? ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను మేడం. నేను వచ్చానా, నేర్చుకున్నానా, 30 days అయిపోయిందా అన్న దాంట్లో ఉన్నారు. ఓకే. సో ఇంతకు ముందు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందండి బయట? అసలు లేదు మేడం. బ్రష్ పట్టుకోవడం కూడా రాదు నాకు. ఓకే. ఎందుకు మరి మేకప్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నారు? దీనికి చాలా డిమాండింగ్ ఉంది కదా మేడం. డిమాండ్ ఉన్నంత మాత్రాన మనకు వస్తుందని మీకు ఎలా కాన్ఫిడెన్స్ వచ్చింది? సో చాలా మందికి కోమ్ చేసుకోవడం రాదు, కొంతమందికి కలర్ కరెక్షన్ చేయాలి, అందరిది ఒకే స్కిన్ టోన్ ఉండదు, కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి హెయిర్ పల్చగా ఉంటుంది, ఇలా రకరకాలుగా ఉంటుంటారు మనుషులు. సో ఎలా డీల్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? సార్ చెప్పేది ఒకటే, బేస్ కరెక్ట్ గా ఉంటే ఏ లుక్ అయినా అవుట్పుట్ అనేది బానే వస్తుంది అని చెప్తారు మేడం సార్. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ తెలిసాయా? ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చాకే తెలిసింది మేడం. అన్ని స్కిన్ టోన్స్ కి ఒకటే మేకప్ ఉండదు అనేది ఐడియా ఉందా? ఉంది మేడం. ఓకే. అన్ని స్కిన్ టోన్స్ కి ఒకటే మేకప్ ఉండదు, చేంజెస్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మనం చేంజ్ చేసుకుంటానే రావాలి. ఆమె ఫేస్ ని బట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఫేస్ ని బట్టి అండ్ దాంతో పాటు వాళ్ళ కలర్ ని బట్టి కూడా మారుతూ ఉంటుంది, అంతేనా? హెయిర్ ని బట్టి ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు ఈవెంట్స్ వస్తే చేయగలరా అండి? ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా? చేయగలను మేడం. ఓకే. బిలీవ్ చేస్తున్నారా మీరు ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అని? ఎస్ మేడం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎందుకంటే నిజంగా బ్రైడల్ లుక్ చాలా చాలా బాగుంది. ఐ మేకప్ బాగా చేశారు అండ్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా హెయిర్ స్టైల్ అయినా ఫేస్ మీద మేకప్ అయినా ఎటువంటి చిన్న చిన్న చేశానంటే నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. 30 days లో అసలు వస్తుందా అనుకున్నాను. Day 1 లో కన్ఫ్యూజన్ గానే ఉంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్తున్నారు. కళ్ళు మూసుకొని రావచ్చు రమేష్ మేకప్ అకాడమీకి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.